హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రోమో అయితే మార్నింగే వదిలేశాడండి 9 కంతా. ఈ ప్రోమోలో యష్మి వచ్చి నిఖిల్తో అయితే గొడవ పడతాంది. అంటే స్టిక్ ఇరిగిపోయినంత మాత్రాన గేమ్‌ని ఆపాల్సిన అవసరం లేదు కదా అనేసి యష్మి అయితే అంటాంది. కానీ నీ స్టిక్ ఇరిగినప్పుడు మీ సంచాలక్ పాస్ చేసి మరి, సంచాలక్ అంటే సోనియానే పాస్ చేసి మరి గేమ్‌ని ఆపి నీకు స్టిక్ తెచ్చిచ్చేంత వరకు గేమ్‌ని అయితే ఆపమంటాంది కదా! అసలు ఎవరు ఆపమన్నారు? ఎక్కడ రూల్ అయితే లేదు కదా! గేమ్‌ని ఆపాలా అనేసి. అందుకే అబ్బాయి కొడుతూ వచ్చాడు బెలూన్లు అన్నట్టు చెప్తాంది. ఇంకా నిఖిల్ కూడా వాదిస్తూ ఇతను చాలా సార్లు బయట పోయినాడు. కానీ బయటెళ్ళినా లోపలికొచ్చి ఆడాలా అనేసి అయితే చెప్తున్నారు గదా! మరి తను ఎందుకు లోపల రాలే అంటే, నీ సంచాలక్ చెప్పలేదు గదా! అనేసి యష్మి అయితే వాదిస్తాంది. దీనికి గట్టిగా యష్మి అరిచే కొద్దికి నిఖిల్ కూడా ఆపు, ఆపు, ఆపు అంటా ఉంటే కూడా తను అరుస్తానే ఉండింది. నేను ఇట్లే అరుస్తా అది ఇది అరవద్దు అని నిఖిల్ చెప్తున్నా కూడా నేను ఇట్లే అరుస్తా అంటే, నువ్వు అరుచుకో కానీ పక్కన పోయి అరుచుకో అన్నట్టయితే నిఖిల్ అయితే చెప్తున్నాడు. దీనికి నిఖిల్ కూడా నువ్వెవరు నాకు చెప్పడానికి, గేమ్ అంటే సంచాలక్ చెప్తుంది కదా, నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు నిఖిల్ కూడా యష్మిని అయితే గట్టిగా అరిచాడు మొత్తానికి. ఇక ఇదే విషయం గురించి ప్రేరణతో అయితే యష్మి మాట్లాడుతూ ఈక్వల్ గా ఇద్దరు మిస్టేక్స్ అయితే చేస్తారు. అంటే నిఖిల్ బయటికెళ్ళాడు, అభయ్ బయటికెళ్ళాడు, బెలూన్స్ కొట్టారు, గేమ్ పాస్ లో ఉన్నప్పుడు కొట్టారు. అంతా ఇద్దరు మిస్టేక్స్ అయితే చేశారు కదా! అయినా కూడా లాస్ట్ అంటే గేమ్ అయిపోయిన తర్వాత మనకి ఇచ్చిన ఫామ్ ప్రకారము బిగ్ బాస్ చెప్పినట్టు లాస్ట్ లో ఎవరు ఒంటి పైన బెలూన్స్ ఉంటాయో వాళ్ళని విన్నర్ గా తీసుకోవాలా అని చెప్పినారు కదా! కానీ ఆ సోనియా మాత్రం ఒంటి పైన ఉండే బెలూన్ ని ఆ పాయింట్ ని వదిలేసి కింద ఉండే బెలూన్స్ ని లెక్కేసి వాళ్ళకి ఎందుకు విన్నింగ్ ఇచ్చింది అంటే ఇక్కడ బయాస్ గా చేసింది సోనియా అనేసి యష్మి అయితే ప్రేరణతో వాదిస్తా ఉంది. ఇక్కడ లోపల మాట్లాడుకుంటూ ఇక పృథ్వీ అయితే అంటే అభయ్కి ఏదో బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మనకి ఈ ప్రోమోలో చూపించిన ప్రకారం అయితే. ఆ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే ఒక నబీల్ అన్న పంపించిండొచ్చు, లే ఆదిత్యనైనా పంపించిండొచ్చు. తనెందుకు వచ్చి గేమ్ ఆడాడు అట్లా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు, ఏమంటే బెలూన్స్ పగులుతూ ఉంటే వాళ్ళకి బ్రీతింగ్ కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. కానీ అలాంటి ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఈ బెలూన్ టాస్క్ లో ఇవి పగలుతాయని తెలిసినప్పుడు మరి నబీల్నో లేకపోతే ఆదిత్య ఓం గారినో పంపించవచ్చు కదా, ఇతను ఎందుకు వచ్చాడు అనేసి పృథ్వీ అయితే చెప్తున్నాడు. ఇక యష్మి కూడా ప్రేరణతో మాట్లాడుతూ అంటే బెలూన్స్ అన్ని లోపలికి తొయ్యొచ్చు కదా, అంటే వాళ్ళు గేమ్ అయితే ఆడుతున్నారు, బాక్స్ నుంచి బయటికి రాకూడదు, బెలూన్స్ అయితే బయటకు వచ్చి కొట్టకూడదు అన్నప్పుడు తను బెలూన్స్ తోస్తూ చూసుకుంటా ఉండొచ్చు కదా గేమ్ ని. ఏం సంచాలక్ అయితే గమ్మునే మహారాణి లాగా నిల్చుకొని ఉండాలనా, అవి కూడా తోస్తూ గేమ్ అయితే కంటిన్యూ చేయొచ్చు కదా అనేసి యష్మి అయితే ప్రేరణతో చెప్తాంది. ఇంకా ఆ గేమ్ గురించి నిఖిల్ ఒక పక్క తను ఒక కాలు లోపల పెడుతున్నాడు, ఒక కాలు బయట పెట్టి కొడుతున్నాడు అనేసి నిఖిల్ వాదిస్తుంటే, ఇంకో పక్క అబ్బాయి వచ్చి వాళ్ళ టీం వాళ్ళతో నాకు అంటే గేమ్ ప్రకారం మనకి ఇచ్చిన ప్రకారం బెలూన్స్ ఎన్ని ఉంటే వాళ్ళు గెలుస్తారన్నారు కాబట్టి నాకు 2 బెలూన్స్ మిగిలినాయి, అవి కాపాడుకోవడానికి నేను కాస్త వెనక్కి అయితే వెళ్ళాను, అది నా స్ట్రాటజీ అనేసి అభయ్ నవీన్ తన ఉద్దేశం అయితే చెప్తున్నాడు. ఇంకా ఇదే ప్రోమోలో మనకి విష్ణుప్రియ అయితే ఏడుస్తూ కనిపించింది. దేనికి అంటే ప్రేరణ ఫుడ్ విషయంలో తను కాస్త అంటే కొద్దిగా కోపంగా తనకి దోశ వేసిచ్చింది అనేసి విష్ణుప్రియ అయితే వాదిస్తాంది. నిఖిల్ కూడా అడుగుతున్నాడు, ఏమన్నా అరిచిందా ఏమంటే, లేదు తను వేసిచ్చిన విధానం నాకైతే నచ్చలేదు, అంటే ఏదో కోపంగా వేసిచ్చింది అనేసి విష్ణుప్రియ అయితే చెప్తాంది. ఇంకా మణికంఠ కూడా విష్ణుప్రియ పక్కే మాట్లాడుతున్నాడు. ఏమంటే తను ఆ ప్లేస్ లో ఉన్నాడు. మనం నిన్న లైవ్ చూసిన ప్రకారం అయితే మణికంఠ ప్రేరణ అయితే దోశలు వేస్తున్నారు, విష్ణుప్రియ ఏమో దోశలు అడిగేదానికి వస్తే తను పిండి దాచిపెట్టింది అనేసి ఫస్ట్ మనకు లైవ్ ప్రకారం అయితే పిండి దాచిపెట్టిందంట ప్రేరణ. కానీ అప్పటికి ఇంకా ఎవరిది రేషన్ డివైడ్ చేయలే, ఈ రేషన్ అందరిది కదా, మరి ఆ విధంగా దాచిపెట్టడం ఎందుకు, మళ్ళా నాకు లేదు అని చెప్పింది. అయినా కూడా మళ్ళా నేను అంటే వెళ్తే దోశ నేను మణికంఠని దోశ అడగడానికి వెళ్తే తను మాత్రం మణికంఠ కాకుండా నేనే వేస్తానన్నట్టు కోపంగా వేసింది నాకు అనేసి వివరిస్తాను. దానికోసం కొద్దిగా అయితే ఏడ్చింది, బాధపడింది. అంటే అంత కోపంగా వేయాల్సిన అవసరం ఏంది ఫుడ్ విషయంలో అనేసి విష్ణుప్రియ అయితే ఏడుస్తాంది. అయినా కూడా ప్రేరణ అయితే ఒప్పుకోవట్లేదు, నేను ఆ విధంగా ఇవ్వట్లేదు, నేనేమైనా ఇసిరేసినానా అనేసి అంటాంది. ఇక అదే విషయాన్ని మణికంఠ మళ్ళా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మణికంఠ వెళ్ళి ప్రేరణకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తా అంటే, ఎల్లు అంటుంది. డోంట్ షో మీ దట్ యాటిట్యూడ్ అనేసి మణికంఠ కూడా అరుస్తున్నాడు కాస్త గట్టిగానే. ఎవరికి చెప్పుకోపో అని ప్రేరణ అయితే చెప్తా అని. ఇంతటితో ఈ ప్రోమో అయితే అక్కడికి ఎండ్ అయిందండి. ఈ గొడవ మనం నిన్న లైవ్ లో అయితే చూసాము. నిజంగా ఈ ప్రోమోలో చూపించినట్టయితే కాస్త అయితే జరిగింది. మామూలుగా ఏదైనా ప్రోమో చూపిస్తే
మనకి రియాలిటీలో ఆ విధంగా జరిగి ఉండదు. కానీ ఈ ప్రోమో ప్రకారం అయితే గొడవ అయితే పక్కాగా జరిగింది. ఏమంటే మనం నిన్న నైట్ అయితే ఈ లైవ్ వీడియో అయితే చూసాం కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఎపిసోడ్ చాలా హాట్గానే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ ఎపిసోడ్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఇక మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి. అలాగే మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.